హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లవర్ హార్వెస్టింగ్. చూడండి, చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, అయితే బాగా వచ్చినాయి. మీరు చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అంటే ప్లాంట్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను. అంటే దానికి వేసే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కావచ్చు, లేకపోతే నేను చేసేటువంటి ఈ ప్రూనింగ్ కానీ, నా మొక్కలకు సంబంధించిన ప్రూనింగ్ కావచ్చు, లేకపోతే నేను చేసేటువంటి ప్రతి ఈవెంట్ మీకు షేర్ చేస్తున్నాను. సో నేనైతే అలా చేస్తాను. చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మీరు చూస్తున్నారు కూడా. అయితే ఈరోజు హార్వెస్టింగ్ ఉంది, ఫ్లవర్ హార్వెస్టింగ్. చూసి నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అంటే నేను ఎందుకంటే ఈ వీడియో షేర్ చేస్తుంది, కొన్ని ఫ్లవర్స్ కానీ కొన్ని కలర్ చూస్తున్నట్లయితే మనకి చాలా ఎగ్జైట్మెంట్ బాగుంటుంది. అదొక ఫీలింగ్ చూస్తేనే తెలుస్తుంది. సో చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసేద్దాం. ఇవన్నీ చాలా గుత్తులు వచ్చినాయి. ఫస్ట్ చూపించి ఇవన్నీ మొత్తం వచ్చినాయి పూలు. దీన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. అన్నీ బాగా ఇచ్చుకున్నాయి. అయితే మొన్న వీడియోలో మీకు కొన్ని వీడియోస్ పెట్టాను. అయితే హార్వెస్ట్ వీడియో కూడా పెడదామని ఇప్పుడు మీకు షేరింగ్ ఉంది. నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ వీడియో మీకు షేర్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఓన్గా పెంచిన మొక్కలు పూసినట్లయితే పూలు చక్కగా ఎక్కువ, మళ్ళీ అది కూడా బాగా ఎక్కువ వచ్చినట్లయితే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే మీతో షేర్ చేసుకుందామని నేను ఒక 2 డేస్ నుంచి ఇది చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే వీలైంది, ఫ్రైడే కదా అని చేశాను. ఎటు దేవుడికి కూడా పెట్టచ్చు కదా అని, ఎటు కొనే పని లేకుండా మన ఇంట్లో పూలు, మన చేత పోయించిన పూలు చేయటం చాలా బాగుంటుంది. ఇది గార్డెన్లో కూడా ఇలా పూయదేమో అనిపిస్తుంది నాకైతే. చాలా పూలు వచ్చేసినాయి. నాకు అమేజింగ్ అనిపించింది అసలుకి. చాలా అంటే చాలా వచ్చినాయి. నేనైతే బాగా విచ్చుకున్న పూలు మాత్రమే కట్ చేసినాను. ఎందుకంటే మొగ్గ ఉంది కాబట్టి ఒక 2-3 డేస్కి అవి కూడా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు ఇంకా. అయితే నేను బాగా విచ్చుకున్నాయి, దగ్గర ఉన్నాయి. 1 by 1 పక్కనే ఉండేలోకి అవి ప్లేస్ సరిగ్గా పట్టక మరీ ప్లేస్ అనేది బాగున్నాయి. అంటే ఎంత బాగా వచ్చేసింది అనమాట. అందుకని నేను చక్కగా మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మిగతా పూలు విచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, పక్కన ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్లేస్ కూడా లేకుండా అంత బుషీగా వచ్చినాయి. బుషీగా వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటే ఎక్కువ పూలు రావడానికి ఉంటుంది. ఆ తర్వాత నాటు గులాబీలు ఉన్నాయి. ఆ నాటు గులాబీలు అయితే ఈరోజు ఒకటే పూసింది. చూడండి ఎంత బాగుందో మా గులాబీ, నాటు గులాబీ. ఇది చాలా పింకిష్గా, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఎల్లో కలర్ చామంతులు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఎల్లో కలర్ అయితే చాలా బాగున్నాయి, ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి. అయితే ఇవి కొంచెం ఇంకా ఇచ్చాలి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని బాగా ఇచ్చినవి నేను ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నా. ఇవైతే బాగున్నాయి. ఎల్లో కలరు చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఎల్లో కలరు చామంతి సాధారణంగా ఎవరన్నా ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటివి హార్వెస్ట్ చేస్తారు, కానీ నేనైతే ఫ్లవర్ హార్వెస్టింగ్ మీకు చూపించాలనుకున్నాను. చూడండి, మాకు ఎల్లో పూలు అయితే ఇవాళ వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా అవి ఇంకా ఇచ్చలేదు కాబట్టి చేశాను. చూడండి, ఇవైతే రెడ్ కలర్ చామంతులు ప్లస్ పింక్ గులాబీలు, ఎల్లో చామంతి. ఈ రోజుకైతే బాగున్నాయి ఇవి, ఇలా వచ్చినాయి. అయితే 100 వరహాల పూలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. అయితే ఇంకా మొగ్గులు ఉన్నాయి, గులాబీలు అనేవి ఇంకా ఇచ్చాలి. ఆరెంజ్ కలరు ప్లస్ పింక్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ 100 వరహాల పూలు అయితే నేనైతే వాళ్ళ హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఎంత గట్టిగా ఉన్నాయి అంటే అవి చాలా బాగా గట్టిగా ఉన్నాయి పూలు అనేవి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. అయితే మన పూలు అనేవి చూడండి, ఇలా నేనైతే మావి ఇలా ఈరోజు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది.
ఎందుకంటే కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం చేత పూయించబడిన పూలు కాబట్టి చాలా బాగుంటాయి. ఇవైతే వచ్చినాయి కొన్ని. ఇవైతే చిట్టి గులాబీలు. ఇవి బాగా మొగ్గలు వచ్చినాయి. ఇవి ఇంకా ఒక 2-3 డేస్ కానీ అవి బ్లూమ్ కావు. చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, చిన్న చిన్న పూలు. ఈ తర్వాత ఈ పింక్లో ఇది ఒక వెరైటీ బాగుంటుంది. పెటల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, మొగ్గ బాగా పెద్దగా ఉంటుంది. ఇవి చాలా గ్రీనరీగా ఉంది చూడండి, బాగుంది. ఇదైతే ఈ కింద వచ్చేసి పింక్, లైట్ పింక్. సో ఇవండి, ఇవి ఎలా హార్వెస్టింగ్, ఫ్లవర్ హార్వెస్టింగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్రైట్గా, ఎంత బాగున్నాయో. కొన్ని పూలన్నా చాలు మన ఇంట్లోవి, ఇవి బయట కొనే పని లేకుండా మనం ఇలా పెంచుకున్నట్లయితే మనకి బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి కూడా. సో నేనైతే ఇలా దేవునికి అలంకరించాను. ఫ్లవర్ హార్వెస్టింగ్ వీడియో బాగుంది అనుకుంటున్నాను. మీకైతే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి నా యొక్క వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.